2026వ సంవత్సరం జనవరి నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి వచ్చేప్పటికల్లా శని మారిపోయినాడు. ఏలినాడు శని అయిపోయింది. దాదాపు కష్టాలు బాగా గట్టెక్కినట్లే. కానీ ఎంత కష్టాలు గట్టెక్కినా కూడా శుక్రుడు ఒక్కడు, శని ఒక్కడు, ఈ 2 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. మరి ఈ రాశికి ఈ శని తృతీయంలో ఉండటం కూడా మంచిదే. శుక్రుడు 1ంట ఉండటం మంచిది. మిగతా 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. దాదాపుగా చెప్పాలంటే ఈ సంవత్సరం కనీసం 6 గ్రహాలు బాగున్నటువంటి రాశి ఏది కనపడలే. అందులో పైన ఇప్పుడు ఏమైంది, మకర రాశికి 2 గ్రహాలే, శుక్రుడు శని తప్పితే ఏ గ్రహం బాగాలేదు. పైన ఒకటే చెప్పబోయేది ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా సమస్యలు బాగా ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు మేము జాతకం చెబుతున్నాం, ఈ దోషం ఉందయా చేసుకోండి అంటున్నాం. చేసుకున్నా కూడా బాధలు పోవట్లేదు. కారణం ఏమిటి అని ఆలోచించాలి. నిన్నటిదాకా విపరీతమైన వర్షాలు కురిసినాయి. ఈ వర్షాల వల్ల అంత మురిగెత్తింది. మరి నీటి కాలుష్యం తయారైపోయింది. మరి ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఇట్లా రకరకాల వ్యాధులు వస్తున్నాయి. జనానికి ఈ వర్షాలు ఉండటం, విపరీతమైన వరదలు రావటం, దాదాపు ప్రైవేటుగా వృత్తి చేసుకునే వాళ్ళకి సంపాదన లేదు, కష్టాలు ఎక్కువైనాయి. ఇది కూడా కాదండి, ఈ రకమైనటువంటి సమస్యలు రావడానికి కారణం ఏమిటి? 6 గ్రహాలు మార్చి 30వ తారీఖు ఒక చోట చేరినాయి. షడ్గ్రహ కూటమి. ఈ షడ్గ్రహ కూటమిలో ఈ పాపగ్రహాలు ఎక్కువ చేరినాయి. దానివల్ల పెద్ద సమస్యలు అయిపోయినాయి. అదే కాదు, ఈ సంవత్సరంలో ఎక్కువ నెలలు ఉండే 2 సంవత్సరాల ఉండే శని, సంవత్సరం 10 నెలలు ఉండే రాహుకేతువులు ఇద్దరు కూడా ఈ సంవత్సరంలోనే మారారు. ఈ మారడం వల్ల బాగా ఇబ్బంది అయిన పరిస్థితి కనపడుతుంది. దానివల్ల పెద్ద సమస్యలు వస్తున్నాయి. కాబట్టి నేను బాగున్నాను అని తృప్తి పడటానికి ఎక్కడ ఎవరికి అవకాశం కనపడట్లేదు. ఎంత బాగున్నా ఏదో ఒక సమస్య. ఎట్లా ఉంటుందంటే దారిని పోతున్నామండి, కాల్లో ఏం గుచ్చుకుందో తెలియదు, నొప్పి బయలుదేరుతుంది. ఏదైనా పిన్నిసి పెట్టి కెలికినా కనపడదు. తెల్లారేపటికి వాస్తుంది, చీము పడుతుంది. ఎన్ని రకాలుగా చేసినా కుదరదు. ఆఖరికి లోపలే ఉంది, ఏదో ఉంది, ఆపరేషన్ చేయాలంటారు. ఆపరేషన్ చేసినా కూడా అది మానదు. ఎట్లా ఉంటుందంటే గాజు పెంకు ఉందండి, ఆ గాజు పెంకుకి ఏ పాయిజన్ వచ్చినటువంటి సీసా అనుకుందాం, చిన్న రవ్వ, ఎంత ఒక కంటికి కనపడినంత రవ్వ లోపల ఉంటుంది, అది బయటికి రాదు. దానివల్ల కాలే తీసేసే పరిస్థితి వస్తుంది. ఏమిటయా కాళ్ళలో ఏదో గుచ్చుకోవటం ఏంది, ఆపరేషన్ ఇవ్వటం ఏంది, కాలు తీసేయటం ఏంది, ఇది ఆశ్చర్యంగా ఉంది అనుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు కూడా జరుగుతోంది ఏంటంటే రాజపాపం పురోహిత. రాజులు ఇప్పుడు లేరు, రాజకీయ నాయకులే రాజులు. వాళ్ళు చేసిన పాపం మనం అనుభవించాలి, ప్రజలు అనుభవించాలి. ప్రజలు చేసిన పాపం నాబోటి వాళ్ళు మంచి చెప్పేవాళ్ళు అనుభవించాలి. ఇవన్నీ కూడా ఈ పాపాలు ఎట్లా పోతాయి? ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజించక తప్పదు. ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజిస్తూ ఉంటే కొంత హరించిపోతుంది. అదే కాదండి, సమస్యలు ఎక్కువైతే మనిషికి ప్రశాంతత అంటూ ఉండదు. తన ఇష్టదైవాన్ని ధ్యానించడం కూర్చుంటే కొంతసేపటికి మనస్సుకి ప్రశాంతత వస్తుంది. ఏ పనైనా చేయడానికి కొంచెం బుద్ధి పుడుతుంది. కాబట్టి సరిగా చెప్పాలంటే ఈ మకర రాశి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం జాతకం చూపించుకోక తప్పదు. ప్రతి వాళ్ళు కూడా మేషం దగ్గర నుంచి మీనం వరకు కూడా ప్రతి రాశి వాళ్ళు మీ పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, పుట్టిన స్థలం, దాని ద్వారా జాతకం చూడబడుతుంది. ఏమంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే హస్త సాముద్రిక ద్వారా కూడా మీ జాతకం చూడబడుతుంది. ఎందుకంటే ఇంటికి పునాది లేకుండా ఇల్లు కడితే ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఏదైనా వ్యాధి వచ్చింది, అదే ఏఎంబిఎస్ఓ, ఎంఎస్ఓ, ఎండీనో డాక్టర్ అయితే ముందు రక్త పరీక్ష లేకపోతే స్కానింగ్ చేస్తాడు. చిన్న చిన్న కాంపౌండర్లు ఏదో మందులు ఇస్తూ ఉంటాడు. అట్ట ముదిరిపోతుంది. ఇప్పుడు తినే ఆహారాల వల్ల కూడా సరిగా చెప్పాలి అంటే క్యాన్సర్ వస్తుంది. ఇట్లాంటి సమస్యలన్నీ బయటపడాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మా ఫోన్ నెంబర్ ఉంది, 7801071946 ఈ నెంబరు. ఇంకోటి 6300061241. ఈ 2 నెంబర్లో ఏ నెంబర్కైనా సరే ఫోన్లు చేసి తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకోండి. నేను చెప్పబోయేది ఒక్కటే మాట, మనిషి అయిన వాడు ప్రతిరోజు కృషి చేస్తాడు.
కృషి చేసిన దాంట్లో సరైనటువంటి మంచి ఆలోచన గల వాళ్ళు ప్రతి నెల కొంత నిలవ పెట్టుకుంటారు. అట్ట 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 నాకు ఇవాళ 80 సంవత్సరాలండి. 80 సంవత్సరాలు వచ్చేప్పటికి ఏదైనా కొంచెం నిలబెట్టుకున్నాను అనుకోండి, ఏదో ఒక పెద్ద వ్యాధి వచ్చింది, హాస్పిటల్ పాలైనాం, మొత్తం ఖర్చు అయిపోయింది అనుకోండి, ఏమైనా తిరగగలవా, సంపాదించగలవా? ఇబ్బంది పడతాం. మంచి వాళ్ళకు కూడా అట్లాంటి పరిస్థితి వస్తాయి. 80 ఏళ్ళు కాదు, ఇవాళ 50 ఏళ్ళు 40 ఏళ్ళకే ముసలివాళ్ళు అయిపోతున్నారు. కాబట్టి ఈ చెడు సంవత్సరాల్లో, ఈ విష సంబంధమైనటువంటి సంవత్సరాల్లో ముందుగా జాగ్రత్త పడటం మంచిది. తగిన శాంతి చేసుకోవడం ఇంకా మంచిది. స్వస్తి.